హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోకి వెళ్ళక ముందు ఒక ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేసుకోవాలి. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకు అసలు ఈ ఛానల్లో 1 మంత్ నుండి వీడియోస్ రావట్లేదని దాని మీద క్లారిఫై అయితే ఇస్తాను. ఇంకొక విషయం ఏంటంటే, మనం కొత్త ఛానల్ క్రియేట్ చేసాం. కొత్త ఛానల్ ఎందుకు క్రియేట్ చేశాను, మీరు ఆ ఛానల్ ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోవాలని కూడా నేనైతే చెప్పడం జరుగుతుంది. అండ్ టాపిక్ను కూడా కవర్ చేస్తాను ఈ వీడియోలో. అసలు మన ఛానల్లో వీడియోస్ ఎందుకు రావట్లేదు అంటే చాలా ఎమోషనల్గా ఉంది భయ్యా. చాలా అంటే చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఒక ఇష్యూ వల్ల నేనైతే వీడియోస్ అయితే పెట్టలేకపోతున్నాను. అండ్ అది కూడా ఛానల్లోనే ఇష్యూ. ఆ ఇష్యూ ఏంటంటే యాడ్సెన్స్ ఇష్యూ అయితే వచ్చింది. యాడ్సెన్స్ ఇష్యూ వల్ల నేనైతే వీడియోస్ అయితే పెట్టలేకపోతున్నాను. దాన్ని అయితే రెక్టిఫై చేసుకోలేకపోతున్నాను. బట్ ఏంటంటే గతంలో నేనైతే చాలా అంటే చాలా కష్టపడ్డాను. అండ్ 6 years కష్టం ఒక్కసారిగానే పోయింది. పగలనక రాత్రి అనక మీకోసం మంచి కంటెంట్ తెస్తూ మిమ్మల్ని అయితే ఎంటర్టైన్మెంట్ అయితే చేశాను. బట్ ఇప్పుడు ఏంటంటే 6 సంవత్సరాల కష్టం ఒక్కసారిగా పోవడంతో నాకైతే చాలా బాధగా ఉంది భయ్య. బట్ మీరు ఉన్నారన్న ధైర్యంతోనే నేను కొత్త ఛానల్ అయితే క్రియేట్ చేశాను. అండ్ ఆ ఛానల్కి కొలాబ్ అయితే ఇస్తున్నాను. ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మెయిన్ కంటెంట్స్ అన్నీ కూడా ఆ ఛానల్లో వీడియోస్ వస్తాయి. ఖచ్చితంగా రెగ్యులర్గా ఆ ఛానల్లో వీడియోస్ అయితే పెడతాను. అండ్ డిస్క్రిప్షన్లో కూడా ఛానల్ లింక్ ఇస్తాను, వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ సపోర్ట్ చేసినట్టే ఆ ఛానల్ కూడా సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీరు ఉన్నారని ధైర్యంతోనే నేనైతే ఆ కొత్త ఛానల్ని క్రియేట్ చేశాను. నాకు ఏం మాట్లాడాలో కూడా అర్థం అవ్వట్లేదు భయ్య. ఇంత పెద్ద ఛానల్ ఒకసారి పోయిందంటే చాలా బాధగా ఉంది. బట్ ఏంటంటే వారానికి ఒక వీడియో ఈ ఛానల్లో అయితే పెడతాను. ఖచ్చితంగా మిమ్మల్ని అయితే ఎంటర్టైన్మెంట్ చేస్తాను. బట్ ఏంటంటే మెయిన్ అప్డేట్స్ అన్నీ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో మన కేడిపి టాక్స్ ఛానల్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. లేకపోతే వీడియోకి కూడా కొలాబ్ అయితే ఇస్తాను. ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కేడిపి టాక్స్ ఛానల్స్ని అయితే. అండ్ ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఐపీఎల్ అప్డేట్స్ కానీ, ప్రో కబడ్డీ అప్డేట్స్ కానీ ఎప్పటికప్పుడు ఆ ఛానల్లో వస్తూ ఉంటాయి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ యాడ్సెన్స్ ఇష్యూ ఉండడం వల్ల అయితే వీడియోస్ అయితే పెట్టలేకపోతున్నాను. బట్ ఏంటంటే వారానికి ఒక వీడియో అయితే పెడతాను. ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఉంచుకోండి. అండ్ మరి యాడ్సెన్స్ ఇష్యూ పోతుందా లేదా అనేది చూద్దాం తర్వాత ఫ్యూచర్లో ఏం జరుగుతుంది అనేది. బట్ ఏంటంటే అది మనకి మెయిన్ ఛానల్ అవ్వబోతుంది, కేడిపి టాక్స్ అనేది. వెళ్ళి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ఛానల్ ఏ విధంగా సపోర్ట్ చేశారో ఆ ఛానల్ కూడా ఆ విధంగానే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇక లేట్ చేయకుండా టాపిక్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. ప్రో కబడ్డీ సీజన్ 13 ఆక్షన్ డేట్ ఎప్పుడు అని చాలామంది మనకైతే కామెంట్స్ అయితే చేస్తున్నారు. కొంతమంది సబ్స్క్రైబర్స్ అయితే కాల్ చేసి కూడా అడుగుతున్నారు. అండ్ ఈ వీడియోలో నేనైతే క్లారిఫై అయితే ఇస్తాను. అండ్ ప్రో కబడ్డీ ఆక్షన్ అనేది ఈసారి మనకైతే అక్టోబర్లో అయితే ఉండబోతుంది. అక్టోబర్ మిడ్ వీక్లో అయితే ఉండబోతుంది. అదేంటి భయ్య, లాస్ట్ టైం మనకైతే అండ్ మే అండ్ జూన్లోనే అయిపోయింది కదా, మరి ఇప్పుడు ఎందుకు అంత దూరం వెళ్ళింది అంటే బికాస్ ఆఫ్ ఏషియన్ గేమ్స్ అయితే ఉన్నాయి. ఏషియన్ గేమ్స్ వల్ల మనకైతే ప్రో కబడ్డీ ఆక్షన్ అనేది చాలా లేట్ అవుతుంది. అండ్ లేట్ అవ్వడం వల్ల మనకైతే అక్టోబర్ మిడ్ వీక్లో అయితే జరగబోతుంది ఆక్షన్ అనేది. ఈ ఆక్షన్లో చాలామంది స్టార్ ప్లేయర్స్ అయితే రాబోతున్నారు. అండ్ టాప్ 10 స్టార్ ప్లేయర్స్ కూడా నేనైతే వీడియో చేశాను మన పాత ఛానల్లో. కొత్త ఛానల్లో కూడా వీడియో అయితే చేస్తాను. అక్కడికి వెళ్ళి చూడండి, ఒకసారి ఆ కంటెంట్ని కూడా చెక్ చేయండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి వెళ్ళి. అండ్ మనకి అక్టోబర్ మిడ్ వీక్లో అయితే జరగబోతుంది. అండ్ లాస్ట్ టైం మనకైతే ఆగస్ట్లో స్టార్ట్ అయింది కదా, ఈసారి డిసెంబర్ మిడ్ వీక్లో అయితే జరగబోతున్నట్లయితే మనకి న్యూస్ అయితే ఎక్కువ వస్తుంది. అండ్ డిసెంబర్లో స్టార్టింగ్, అక్టోబర్లో ఆక్షన్ అయితే ఉండబోతుంది. దీనివల్ల కారణాలు చూసుకున్నట్లయితే మల్టిపుల్ కబడ్డీ ఈవెంట్స్ అయితే ఉన్నాయి ఇంటర్నేషనల్లో మల్టిపుల్ కబడ్డీ ఈవెంట్స్ ఉండడం వల్ల మనకైతే లేట్ అవుతుంది ఈసారి అయితే. అండ్ ఖచ్చితంగా మనకి అక్టోబర్లో ఆక్షన్ అయితే కనుక డిసెంబర్లో అయితే స్టార్ట్ అవబోతుంది కదా. మరి ఈ ఆక్షన్లో మన తెలుగు టైటన్స్ ఎటువంటి ప్లేయర్స్ని కొనుగోలు చేస్తే బాగుంటుందో మీ ఒపీనియన్ అయితే కింద కామెంట్ సెక్షన్లో ప్రతి ఒక్కరు తెలపండి. అండ్ ఇంకో క్లారిఫికేషన్ ఏంటంటే, మన ఛానల్లో వీడియోస్ అయితే తక్కువ వస్తాయి ఈ ఛానల్లో, మెయిన్ ఛానల్లో. బట్ ఏంటంటే కొత్త ఛానల్లో రెగ్యులర్గా ఒక వీడియో అయితే ఖచ్చితంగా వస్తుంది. అది మన మెయిన్ ఛానల్ అవ్వబోతుంది. వీళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈరోజు వీడియో ఇది గైస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో తర్వాత కలుద్దాం. నేను మీ కేడిపి సైనింగ్ ఆఫ్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.